తీసుకున్నారా? సో వార్ 2 మూవీకి రెడీ అయ్యాం. జై ఎన్టీఆర్, జై బాలయ్య. తీసుకున్నారా? జై ఎన్టీఆర్, జై జై బాలయ్య, జై ఎన్టీఆర్, దునియా సలామే సలామే సలా. బాగుంది కదా ఏరియా. ఇక్కడ యాక్చువల్గా ఏ సినిమాస్ అయితే ఇక్కడ షూటింగ్ జరిగింది. గ్లాడియేటర్ 1, గ్లాడియేటర్ 2 రీసెంట్గా వచ్చిన మూవీ. ఏం మాయ చేసావే తమిళ వర్షన్ సాంగ్ షూటింగ్. ఇంకా సల్మాన్ ఖాన్ టైగర్ జిందగీ సంథింగ్, టైగర్ 3 సంథింగ్ ఇక్కడ షూటింగ్లు జరిగినాయి. ఇంకా వేరే సినిమాలు కూడా జరిగినాయి, మనకు ఐడియా లేదు. ఇప్పుడు ఒక బస్ స్టాప్లో దిగా అనుకుంటా. ఇప్పుడు ఇది వేరే బస్ స్టాప్. కన్ఫ్యూజ్ అయ్యాము. లాస్ట్ టైం కూడా వచ్చింది వేరే రూట్, ఇప్పుడు వేరే రూట్ అయింది. కన్ఫ్యూజ్ అయ్యాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం. యాక్చువల్గా మనం అటు నుంచి రావాలి. పోయినసారి కూడా వచ్చాం కదా ఇదే సినిమా వాళ్ళకి. అప్పుడు అటు నడిచి వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు క్యాబ్ ఇటు నుంచి బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. ఇదిగో ఇదే ఇంకా థియేటర్. ఈ రూట్ అర్థం కాదు. ఇదిగో ఉన్నారు చూడు జనం అక్కడ. ఇదిగో 90 మీటర్స్ అని చూపిస్తుంది. మొన్న గుర్తుందా పబ్స్ మధ్యలో నుంచి వచ్చాము మనం, అటు సైడ్ నుంచి. అదే బస్ స్టాప్ కన్ఫ్యూజ్ అయ్యింది కదా, మధ్యలో దిగాలేమో మనం అట్లా వచ్చి అటు నుంచి వచ్చాం. అటు సైడ్ నుంచి వచ్చాం. ఇది బ్యాక్ సైడ్. అంటే బస్ స్టాప్ ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి బస్ స్టాప్. అయితే జై ఎన్టీఆర్. ఐఎన్ఎస్ స్వరాజ్ మీద పొద్దున్నే దాడి జరిగింది. జై ఎన్టీఆర్. బ్లాక్ బాస్టర్ వాట్. ఎవరేమో సెంటుకుంటారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై. సో ఫైనల్లీ వార్ 2 మూవీ అయితే చూసాము. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా లేదు సినిమా. అసలు ఈ సినిమాలో అసలు మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే తారక్ అన్న లుక్స్. అసలు రుతిక్ రోషనే డామినేట్ చేసి పడేశాడు ఆనెస్ట్లీ. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు తారక్ అన్న లుక్స్ కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ బీజిఎం కానీ రుతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్స్ కానీ లేకపోతే ఆ క్లైమాక్స్ కానీ అబ్బు ప్రతిదీ ఎక్సలెంట్. అండ్ ఎస్పెషలీ ఒక తారక్ ఖాన్ ఇంట్రడక్షన్ తర్వాత రుతిక్ రోషన్ గారికి అండ్ తారక్ ఖాన్కి మధ్యలో ఒక కార్ చేజ్ ఉంటుంది, ఒక ఫైట్ సీక్వెన్స్. అది దాదాపు ఒక లిటరలీ 10 to 15 minutes ఉంటుంది. మీరు నమ్మరు, గూస్ బంప్స్. అది హాలీవుడ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది ఆ రేంజ్లో ఉంది. అంత స్పెయిన్లో ఉంటుంది ఆ ఫైట్ సీక్వెన్స్. మన ట్రైలర్లో చూపిస్తాడు కదా తారక్ అన్న ట్రైన్ మీద దూకటం, అదే కార్ చేసే సీన్ కూడా. అదంతా 10 to 15 minutes ఉంటుంది. అది మటుకు మిస్ అవ్వద్దు, అసలు ఎక్సలెంట్ ఉంటుంది అది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ తర్వాత సెకండ్ హాఫ్ 10 minutes ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, చాలా బాగుంటుంది.
నెక్స్ట్ నుంచి ఇంకా మళ్ళీ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఆ క్లైమాక్స్ 25 to 30 మినిట్స్ అయితే అరాచకం, అసలుకి మామూలుగా ఉండదు. ఆ ట్విస్ట్లు, తారక్ అన్న హృతిక్ రోషన్ మధ్యలో సంభాషణలు, ఫైట్లు, తారక్ అన్న ఈవిల్ యాక్టింగ్, అసలుకి తారక్ అన్న లుక్స్ అయితే ది బెస్ట్ టిల్ నౌ. అన్ని మూవీస్లో ది బెస్ట్ లుక్స్ ఈ సినిమాలో. సో సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బాస్టర్ ఉంది సినిమా. సో ఏ చెత్తనాయలు, ఈ బార్బెల్ గార్డ్ లాంటి చెత్తనా కొడుకులు, లేకపోతే ఈ ర్యాగడి, ఈ చెత్తనా కొడుకులు రివ్యూలు ఇవన్నీ పట్టించుకోకుండా మీరు సొంతగా మీరు సినిమాకి వెళ్ళి మీరు చూసి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. తారక్ అన్న అసలుకి లిటరలీ అతని బాడీ కానీ, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ ఉంటుంది తారక్ అన్నది దీంట్లో. లుక్స్ అయితే అసలు అరాచకం, అంతే పీక్స్. నేను చెప్తున్నాను కదా, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో వంశీ అన్న చెప్పినట్టు అన్ని ఈవెన్ రాజమౌళి కంటే కూడా ది బెటర్ చూపించాడు వార్ 2 సినిమాలో అయాన్ ముఖర్జీ తారక్ అన్నని. అసలు ఎక్సలెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు తారక్ అన్న. ది బెస్ట్ లుక్స్ టిల్ నౌ. అసలు ఇలాంటి సినిమాలు కావాలి తారక్ అన్న నుంచి. తారక్ అన్న ఇలాంటి సినిమాలు కావాలి నీ నుంచి. అసలుకి ఆ సినిమా చూస్తుంటే మాకు ఒక జేమ్స్ బాండ్, హాలీవుడ్ రేంజ్లో జేమ్స్ బాండ్ 007 చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఆ డివిడీలో సీడీలో. ఆ కైండ్ ఆఫ్ ఉంది సినిమా. అసలు ఎక్సలెంట్ ఉంది. స్టోరీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది స్టోరీ. సో అందరూ ఇలాంటి చెత్తనాయాలు రివ్యూలు పట్టించుకోకుండా ఆ బార్బెల్ గాడికి, ర్యాగడీ గాడికి ఎప్పుడో ఇస్తాం గట్టిగానే. అది పక్కన పెడితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై బాలయ్య.